సో హలో గాయ్స్, ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నాకు నిన్న ఒక వీడియో పంపించిండు. ఆ వీడియో ఇగో ఈ అన్న ఏదేదో మాట్లాడిండు ఆ వీడియోలో నా గురించి కానీ బయట ఎవరైనా గురించి కానీ. సో అన్న మాట్లాడిందని నేను తిన్నగా ఆన్సర్ అయితే ఇవ్వాలి కదా, అందుకే ఈ వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. ఈ అన్న గారు ఏమన్నారో నా నోట్తో నేను చెప్పలేను, మీరే చూడండి లైవ్గా. కొడుకులు కమెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తారు. నువ్వు చూడు, ప్రతి వీడియో, ప్రతి లంగా వీడియోకి కమెంట్ సెక్షన్ ఆఫ్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, మేము చేసేది ఫేక్ అని మాకు తెలుసు, మా ఫాలోవర్స్ తెలుసు, బయట దునియా మొత్తం తెలుసు. అంతే తప్ప మేము కామెంట్స్ ఆఫ్ చేసేది మా ఇష్టం. మేము భయపడి కాదు, ఎవరో తిడతారని కాదు. జస్ట్ వాళ్ళు మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తారు, బ్రో ప్లీజ్ టర్న్ ఆఫ్ కామెంట్స్ అని అంటారు. అందుకే మేము ఆఫ్ చేస్తాం. లేకపోతే నీలాగా ఎవరు వచ్చి తిడతారని చెప్పి కామెంట్లు ఆఫ్ చేయం భయపడి. అమ్మో హీరోలు వచ్చారు, గొర్రెలు ఉంటారు, ఒకడుంటాడు సింహం. ఆ సింహం క్వశ్చన్ చేస్తాడు ఆ కమెంట్ సెక్షన్ లో. అరే నాకు తెలిసి ఆ సింహం కాదు భయ్య, బై మిస్టేక్. అది నాకు తెలిసి గ్రామ సింహం. అది కూడా నీ ఫాలోవర్ అయి ఉంటారు. మా ఫాలోవర్లు అయితే అట్లా ఎప్పుడు మెసేజ్ పెట్టారు మాకు, ఎందుకు చేస్తున్నావు కదరా అని. అప్పుడు ఆ 99 మంది చూసే అవకాశం ఉంటుంది కదా. అందుకే నా కొడుకులు కమెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేస్తున్నారు. వీళ్ళు దొంగ నా కొడుకులు అందరూ. ఏమైంది బ్రో, వేడి చేసిందా? ఎందుకు అట్లా దొంగ నాకు కిందికి వెళ్ళగల. అయినా మాలాంటి చిన్న చిన్న చేపలు ఏం చేస్తావు భయ్య? చిన్న చిన్న క్రియేటర్ చేపలం నీకు పెద్ద పెద్ద బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళు చూపిస్తుందా? ఏంటని చూసినావా? ఇగో ఆ సెలబ్రిటీ చెప్పినందుకు ఇగో ఒక ఫ్యాన్ 70,000 ఓడిపోయినంటే Dream11 ఆడి. ఎట్లా మరి ఇప్పుడు నువ్వు అలాని క్వశ్చన్ చేయి. ఇప్పుడు సెలబ్రిటీలని చేస్తే నువ్వు కామెంట్లు ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది, నిన్ను రాక్తారు కాబట్టి. సరే బెట్టింగ్ యాప్ వదిలేసేయి. ఆర్సీ బ్లూ, రాయల్ ఛాలెంజ్ బ్లూ, దాని మీద ఎవరు ప్రమోట్ చేస్తారు తెలుసా? విరాట్ కోహ్లీకి మెసేజ్ చేయి, నాన్న నువ్వు చెప్పిన మందు తాగడం వల్ల రోజు సంవత్సరం ఇంతమంది చచ్చిపోతురని రోజు డే ట్రోల్ చేయి ఇన్స్టాగ్రామ్లో. సో ఇక్కడ మొత్తానికి అర్థమైందంటే మొన్న రీసెంట్ ఒక కాంట్రవర్సీ అయిపోయింది. ఇక నువ్వు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఏమో మరి బయట జనాలు ఏమనుకుంటారో తెలియదు. అంతేగాని ఇప్పుడు నీకు ట్రోల్ చేయాలంటే పెద్ద పెద్ద దిరంగా అంటున్నావు కదా, వాళ్ళనే చేయి డైరెక్ట్. మధ్యలో మీడియేటర్లను ఎందుకు చేస్తున్నావు చెప్పు. అందుకే ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఆపేస్తున్నా. ఇందులో కూడా నేను ఇవి రోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే నా ఫోటో పెట్టిండు, నాతో పాటు ఇంకో 4-5 పెట్టిండ్రు. అదే చెప్తున్నా భయ్య, చిన్న చిన్న చేపలం మేము, మమ్మల్ని కాకుండా పెద్ద సొర చేపలు అయితే ఇప్పుడు చెప్పిన కదా 2-3, వాటిని పట్టుకొని చేయి, చాలా ఫేమస్ అవుతావు. నీకు ఫేమస్ కావాలంటే అలాంటి వాళ్ళని చేయాలి. మాలాంటి వాళ్ళని చేస్తే ఏమవుతుంది చెప్పు? వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, మీ వల్ల ఇన్ని పైసలు పెట్టేదే ఫేక్ అకౌంట్ కొడుకులు అందరు. నాకు అన్ని లక్షలు పోయినాయి, ఎన్ని లక్షలు పోయినాయి అని. అలానే ఎవరు నమ్ముతాడు? నువ్వు తప్ప ఎవరు నమ్మరు. బయట జనాలందరూ చెప్పిన దొంగ నా కొడుకులే ఉన్నారు. दुनिया मादरचोद थी, मादरचोद है, मादरचोद रहेगी. अपनी ये स्ट्रॉबेरी दुनिया ना कहीं और जाके बसाइयो భయ్య. అందుకే ఇప్పటి నుంచి ట్రోళ్ళు రోస్ట్లు చేసేటప్పుడు ఫస్ట్ నీ మ్యాటర్ చెప్పి తర్వాత మా ఫోటోలు పెట్టి మ్యాటర్ పెట్టి దొంగ నా కొడుకులు గింగ నా కొడుకులు అంటే కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల. వీడియో అయితే సమాప్తం. నచ్చిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Boys, how is this panda gum?